పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జనసేన ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ వీకా? జనసేన ఎమ్మెల్యేల మీద అన్ని ఆరోపణలు ఎందుకు? టీడీపీ బీజేపీ కూడా ఇదే విషయాన్ని పదే పదే ఎందుకు చెప్తున్నాయి? పవన్ కళ్యాణ్ చూసి ఎందుకు వదిలేస్తున్నారు? అసలు జనసేనలో ఏం జరుగుతుంది? జనసేన ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ చూసి పవన్ కళ్యాణ్ బిత్తరపోయారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో కీలకమైన నేత. ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కూటమి ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు. అయితే ఓ పక్క పవన్ కళ్యాణ్ మరికొంత నేతలు తప్ప మిగతా ఎమ్మెల్యేలందరి మీద కూడా దాదాపుగా ఆరోపణలు వస్తున్నాయంటే గెలిచిన 22 మందిలో దాదాపు 15 మంది మీద ఇప్పటిదాకా ఆరోపణలు వస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ మరో 2 మంత్రులు అలాగే 2-3 ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారందరిపైన ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు రిపోర్టులు అందాయట. అలాగే కూటమి ప్రభుత్వంలో కీలకమైన కొన్ని శాఖల విషయంలో కూడా ఈ ఎమ్మెల్యేలు తలదూర్చి అనవసరమైన అపవాదు తెస్తున్నారని కూడా ఇప్పటికే ప్రభుత్వానికి రిపోర్ట్ వెళ్ళింది. దీంతో అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలపై చేస్తున్న సర్వేలలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయట. చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని సర్వేల ద్వారా స్పష్టమైందంటున్నారు. జనసేన నుంచి గత శాసనసభ ఎన్నికల్లో 22 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎన్నికైన ఎమ్మెల్యేలో దాదాపు 10 నుంచి 15 మందికిపై తీవ్ర వ్యతిరేకత ఉందని పవన్ కళ్యాణ్ నిర్వహించిన సర్వేలో స్పష్టమైందని చెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదన్న రిపోర్టులు పవన్ కు చేరాయట. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కావడంతో వారు ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో వెనకబడి ఉండడమే కాకుండా అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారని తెలిపిన పవన్ నివ్వెరపోయారు. పవన్ కళ్యాణ్ ఏరికోరి నిజాయితీని ప్రధాన అంశంగా తీసుకుని గత ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేశారు. కూటమి హవాలో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి అవినీతి చేయడం కూడా పెద్ద చేత కావడం లేదని నేరుగా వారే చేతులు చేస్తుండటంతో ప్రజల్లో పలచనగా మారిపోయారన్న కామెంట్స్ వినబడుతున్నాయి. ఇందులో మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తెలిసిందే. దీంతో పాటు కూటమిలోని పార్టీ నేతలు కూడా సహకరించకపోవడంతో మరింత పరిస్థితి అధ్వానంగా తయారైందని నివేదికలు అందాయని తెలుస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు భారీగా ఆస్తులున్నాయి. ఎన్నికలకు ముందే ఆర్థికంగా స్థిరపడిన కుటుంబమే అయినా ప్రతిదానికి పర్సంటేజీలు దంటుకుంటున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతుండడం ఆ నియోజకవర్గంలో తొలిసారి జనసేన జెండా ఎగరడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్యేలపై ఏ చిన్న అవకాశం వచ్చినా టీడీపీ బీజేపీ నేతలే ఆ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతూ బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి పవన్ ఒకంత ఆశ్చర్యపోయారట. దీంతో పాటు నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల విషయంలోనూ కూటమి పార్టీల నేతల మధ్య తలెత్తిన మనస్పర్ధలు మరింత ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నాయట. ఇక గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేపై కూడా ఆరోపణలు అధికంగా వచ్చాయి. తొలి నెలలో మంచి పేరు తెచ్చుకుని పవన్ దృష్టిలో పడిన ఆ ఎమ్మెల్యే చేతివాటం మామూలుగా లేదంటున్నారు. ప్రతి పనికి పర్సంటేజీలు దండుకుంటున్నారని తెలిసింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన యువకుడైన ఆయన తన అనుచరులతో బెదిరింపులకు దిగుతూ కాంట్రాక్టర్ల నుండి బెదిరించి మామూలు వసూలు చేస్తున్నారన్న సమాచారం సర్వేలో తేలింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న 22 మంది ఎమ్మెల్యేలలో 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలకు టికెట్ దొరకడం కూడా కష్టమన్న అభిప్రాయం జనసేనలో వ్యక్తమవుతుంది. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసే అవకాశాలున్నాయనే టాక్ పార్టీలో గట్టిగా వినిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.